Proverbs chapter 1, verse 30. Verse 30, would have none of my counsel and despised all my reproof. నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. దేవుని ఆలోచనను విననల్లకపోతున్నారు ప్రజలు. దేవుని ఆలోచన ఎవరి ద్వారా వెళ్తుంది, క్యారీ చేయబడుతుంది ప్రజలకి అంటే దేవుని యొక్క బిడ్డల ద్వారా మరి తెలియపరచబడుతూ ఉన్నది. అప్పుడు అలా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు విననల్లకపోయిరి, వినలేదు. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. నా గద్దింపును నేను గద్దించినా కానీ వాళ్ళు తృణీకరిస్తున్నారు కాబట్టి అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును, నన్ను శ్రద్ధగా వెతకుదురు కానీ వారికి నేను కనబడకుందును. ఎవరైనా సరే దైవాన్ని గురించి అన్వేషిస్తారు. వాళ్ళు ఇబ్బందుల్లో, బాధల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు, దుఃఖము, కష్టము వచ్చినప్పుడు అన్వేషిస్తారు. కానీ అప్పుడు దేవుడు నేనే మాత్రం కనబడను, నేనే ఏమాత్రం వినను అని చెప్పుచున్నారు. ఈ మాటల హృదయంలో ఉంచుకొని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, మరి మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుని నామంలో మిమ్మల్ని మనవి చేయుచున్నాను.